పిల్లలు, వ్యాస భగవానుడు గణపతిని స్మరించి భారతాన్ని రాయమని పిలిస్తే గణపతి ఒప్పేసుకున్నాడు అనుకుంటున్నారా? లేదు. గణపతి తన కలం ఆగకుండా చెప్తేనే ఆ భారతాన్ని రచిస్తానని నిబంధనలు విధిస్తారు. మరి దానికి వ్యాసుడు ఏం చేశారో తెలుసా? వ్యాస భగవానుడు గణపతితో, అలాగే మీ కలం ఆగకుండా చెప్తాను, కానీ నేను చెప్పే ఏ శ్లోకానికి కూడా అర్థం తెలియకుండా రాయొద్దంటారు. మరి గణపతికి అర్థం కాకుండా ఉండాలంటే ముడులు వేయాలి కదా. అందుకనే గ్రంథగంధులను కూరుస్తాడు. ఆ గ్రంథగంధి ముడి విప్పడానికి గణపతి క్షణకాలం ఆలోచనలో పడతారు. అంతే. అది అదనుగా వ్యాస భగవానుడు చాలా శ్లోకాలు చెప్పేసుకుంటూ వెళ్తారు. దాంతో గణపతి కలం ఆగనే లేదు. ఇలాంటి గ్రంథగంధులు వ్యాస భగవానుడు భారతంలో 8800 కూర్చాడు. వాటి యొక్క అసలైన అర్థాలను పండితులు సంపూర్ణంగా విడమర్చలేకపోయారు అనేది వాస్తవం. అలాంటి గ్రంథగంధులను మహర్షులైన శుకుడు, సౌతి మొదలైన వారే వాటి అర్థాలను తెలుసుకోగలిగారు. మరి గణపతి ఆలోచనలో పడాలంటే ఆ మాత్రం గ్రంథగంధిని కూర్చాలి కదా మరి.